నమస్తే. తెలంగాణలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 11,062 పోస్టులకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే, గతంలో కేసీఆర్ సర్కారు విడుదల చేసినటువంటి 5,089 పోస్టులతో అప్పటి నోటిఫికేషన్ను రద్దు చేస్తూ తాజాగా ఈ మెగా డిఎస్సిని విడుదల చేశారు. గతంలో చాలామంది లక్షల సంఖ్యలో 5,089 పోస్టులకు సంబంధించి అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఎన్నికల షెడ్యూల్ రావటం, నోటిఫికేషన్, ఎలక్షన్ కోడ్ ఇవన్నీ రావడంతో ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ జరగల. ఇలాంటి సందర్భంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో వారంతా వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిశారు. ఇట్లాంటి సందర్భంలో 10,000కు పైగా పోస్టులుంటే కేవలం 5,000 మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. కాబట్టి మీరు దాన్ని కొద్దిగా సహృదయంతో భావించి పోస్టుల సంఖ్య పెంచి కొత్త నోటిఫికేషన్ ఇవ్వండి అనేది వారు అభ్యర్థించారు. ఇట్లాంటి సందర్భంలో కీలకమైనటువంటి పరిణామంగా అప్పుడు తీసుకున్నారు. దానికి సంబంధించి రెవెన్యూ శాఖకు ఒక బాధ్యత అప్పగించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టుల వివరాలను సేకరించండి. గతంలో టీచర్లు లేరని కొన్ని స్కూల్స్ని, అలాగే పిల్లలు లేరని కొన్ని స్కూల్స్ని మూసివేశారు. అటువంటి వాటిని కూడా మళ్ళీ రీఓపెన్ చేయాలి, దానికి సంబంధించి వివరాలు ఇవ్వండి అన్నారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నివేదిక ఇచ్చారు. దీనికి సంబంధించి ఇప్పుడు తాజాగా 11,062 పోస్టులతో కూడినటువంటి నోటిఫికేషన్ని విడుదల చేశారు. గతంలో 5,089 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అవగా ఇప్పుడు దానికి యాడ్ ఆన్ అంటే 5,973 పోస్టులను జత చేస్తూ మెగా డిఎస్సి 11,062 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. దీంట్లో స్కూల్ అసిస్టెంట్స్ 2,629, అలాగే లాంగ్వేజ్ పండిట్స్ అంటే భాషా పండితులు 727 పోస్టులు, ఎస్జిటి అంటే సెకండరీ గ్రేడ్ టీచర్స్ 6,508, పీఈటీలు 182, అట్లాగే ఒక స్పెషల్ కేటగిరీ కింద అంటే ప్రత్యేకమైనటువంటి స్కూల్స్ ఉన్నాయి, దాంట్లో అసిస్టెంట్స్ 220, అలాగే ఎస్జిటి 796 పోస్టులు, మొత్తం 11,062 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. దీనికి సంబంధించి మార్చి 4వ తేదీ నుంచి ఏప్రిల్ 2 వరకు దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. ముఖ్యంగా ఈసారి 11 పట్టణాల్లో ఆన్లైన్లో ఎగ్జామ్ నిర్వహించాలి అనే ఆలోచనలో ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దానికి సంబంధించి ఒక ప్రకటన త్వరలోనే విడుదలయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో ఆన్లైన్ ఎగ్జామ్ అనేది మనం అలవాటు చేద్దాం పిల్లలకు అనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు. ముఖ్యంగా ఆ వివరాలను త్వరలోనే ప్రకటించబోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. 11,062 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కావడం పట్ల అభ్యర్థులు, అలాగే ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.